అది కరీంనగర్ జిల్లా వినవంక మండలం కనపర్తి గ్రామం. స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్గా మా భార్య పోటీ చేయడం జరిగింది. ఆలేటి విజయ శ్రీనివాసరెడ్డి. ప్లస్ గత కొన్ని రోజులుగా నేను బండి సంజయ్ వర్గంలోనే పనిచేశాను. బండి సంజయ్ వర్గం వాళ్ళే నువ్వు సర్పంచ్ బరిలో ఉండాలని చెప్పారు. అదే కాకుండా నన్ను ఉండమనుకుంటేనే పార్టీ నుండి ఇంకో అభ్యర్థిని పెట్టడం జరిగింది. అలాంటి అన్యాయం చేస్తారని ఎన్నడూ ఊహించలేదు. ఇంతలో ఈటల రాజేందర్ గారు కూడా కనపర్తికి బిడ్డని ప్రచారానికి వస్తా అని చెప్తే ఆ విషయం తెలుసుకొని నీకు పార్టీ నుండి సాయం అందది ఒక 5 లక్షల నుండి 7 లక్షల రూపాయలు నీకు ఇచ్చేది ఉంది. నువ్వు పాత బీజేపీ దాంట్లోకి నువ్వు ఒక్కనే ఉన్నావు, నీకు మాత్రమే సాయం చేస్తాను, లెటర్లో నీ ఒక్కని పేరు మాత్రమే వచ్చింది అని చెప్పడం జరిగింది. ఇట్లా నాలాగా చాలామందికి ఇదే విషయాలు చెప్పడం జరిగింది. మండల అధ్యక్షుడు బత్తి నరేష్ గౌడు, ఇంకోటి నరసింహరాజు గారు, వీళ్ళిద్దరం చెప్పడం, ఇంటికి వచ్చి బెదిరించి చెప్పడం జరిగింది. పార్టీ లైన్లోకి వెళ్ళి కట్ అయిపోతావు, నీకు పార్టీలో నుండి స్థానం ఉండదు, ఇలాంటి నీకు వర్తించది, అసలు నువ్వు బీజేపీ కాదు. ఈటల రాజేందర్ కనుక ఊళ్ళోకి వస్తే అలా బెదిరించి వచ్చే ముందు 2 గంటల ముందు నన్ను ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఈటల రాజేందర్ గారిని కూడా వద్దని చెప్పడం జరిగింది. వాళ్ళే ప్రతి దానికి నేనున్నా అనుకుంటూ కనీసం ఎలక్షన్ ముందు రోజు ఫోన్లు చేస్తే కూడా ఎవరు ఫోన్లు ఎత్తకుండా, ఈ రోజు వరకు కూడా నన్ను ఎవరు పట్టించుకోకుండా కనీసం ఫోన్ ద్వారా నన్ను పలకరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇట్లాంటి వారితో నేను ఒక మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నుండి కూడా నాకు ఇంత లేనప్పుడు మామూలు ప్రజలకు ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం సాధించగలుగుతారు, వీళ్ళతోటి ఏమీ కాదు. కృష్ణారెడ్డి గారికి కూడా ఒక 10 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంగా నేను ఓడిపోయిన సానుభూతితో కనీసం నన్ను ఫోన్ ద్వారా కూడా పరామర్శించలేదు. ఇట్లాంటి దాని గురించి నేను మండల ప్రధాన కార్యదర్శి పదవికి, భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన పదవికి రాజీనామా చేస్తున్నాను ఈరోజు. ఇక మీదట అదేవిధంగా ఈ రోజైనా కాదు ఓటమి, భారతీయ జనతా పార్టీ నుండి ఇది 3వసారి పోటీ చేయడం. ఇంతకుముందుకు సర్పంచ్గా 2014లో సర్పంచ్గా చేసినాను. అదే పార్టీ బీఫామ్ మీద బీజేపీ పార్టీతో పోటీ చేసి ఓడిపోయినాను. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేమున్నామని చెప్పి పక్క వ్యక్తిని ఊకుంచుతాం, మేమున్నాము కదా అని నన్ను చల్లూరులో పిలిచి పెట్టి మాట్లాడడం జరిగింది. నువ్వు కష్టపడి పనిచేసుకో, మీ వెనక మేమున్నామని చెప్తే ఆ ధైర్యంతోనే పనిచేసుకున్నా. నీకేమైనా సులభ ఫలం వస్తే మేము మొత్తం నీకే చేరుతుంది, ఎవరికి ఇవ్వమను. అదే విధంగా ఈరోజు నా పక్షాన్ని బీజేపీ పార్టీ నుండి ఇంకో క్యాండిడేట్ని పెట్టి నన్ను ఓడించడం జరిగింది. అట్లా కాకుండా ఇప్పటివరకు నాకు తులమ ఫలం అనేది కూడా ఏం సహకరించలేదు. నేను ఇప్పటికి దాదాపు ఒక 15 నుంచి 16 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. నాకు ఏదైనా ఎలాంటి సహాయం చేయలేదు. ఇట్లాంటి పార్టీ ఈటల రాజేందర్ వర్గం అని, సంజయ్ వర్గం అని వర్గ పోర్లతో పెట్టుకొని నాలాంటి నీతి నిజాయితీవంతమైన బీజేపీ కార్యకర్తను ఈరోజు ఇంత ఇబ్బంది పెట్టడం ఇది చాలా బాధాకరం. ఇట్లాంటి వాళ్ళు ఎంతో చాలామంది బాధపడుతున్నారు, కానీ ఎవరు బయటకు చెప్పలేకపోతున్నారు, భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకని ఈ రోజు నుండి నేను భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను.